హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు గార్డెన్లో ఫ్రెండ్స్తో హడావిడిగా ఉన్నాను అనుకుంటున్నారా? అవునండి, మనకి డైలీ విజిటర్స్ ఉంటారు కదా, చక్కగా రోజుకి ఫోన్లు వస్తూ ఉంటాయి, అమ్మ మీ గార్డెన్కి వస్తామనేసి. అయితే నేనైతే రోజుకి ఒకరికే నేను రమ్మని చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళతో స్పెండ్ చేయాలి, మన దగ్గర ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్కువ మందికైనా కూడా మనం చేయలేం కదా. అలాగే అందుకే నేను ఏంటంటే రోజుకి ఒక ఫ్యామిలీకి అయితే మాత్రం వస్తూ ఉంటారు కదా. అందరినీ వీడియోలో చూపించడం డైలీ బోర్ అనేసి నేను చూపించలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ని కూడా మనం చూపించాలి, మన ఫ్రెండ్స్ని కూడా మనం పరిచయం చేసినట్టు అవుతుందని చిన్న ప్రయత్నం. అయితే ఈరోజు మన గార్డెన్ విజిట్కి వచ్చిన రాజీ గారు, వారు విజయనగరం వాసులే, మా ఊరే అనమాట. చక్కగాను వాళ్ళ అబ్బాయి ఆవిడ వచ్చారనమాట. బాబుకు కూడా గార్డెన్ చూపిద్దామన్నమాట. తప్పకుండానండి, ఇప్పుడు కుర్రోళ్ళకి తెలియాలి కూడా ఇవన్నీను. ఆర్గానిక్ ఫుడ్ మన ఇంట్లో మనం ఎంత ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనేది వాళ్ళకు కూడా తెలిస్తే మీరు కూడా చేయడానికి మీకు ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది, తీసుకురండి అని చెప్పాను. చక్కగా వచ్చారు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం మొక్కలకి మంచిగా చక్కగా నేను లిక్విడ్ పోషకాలు అయితే ఇచ్చానండి. ఈరోజు నేను ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి, చక్కగా మన ఫ్రెండ్స్తో షేర్ చేసింది ఏంటి, అలాగే హార్వెస్ట్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి. ఈరోజు వీడియో చక్కగా మనకి మొక్కలకి పోషకాలు ఫ్రెండ్స్తోని షేరింగ్. అయితే ఇంతకీ మనకు చెప్పాను కదండి, రాజీ గారు అనేసి విజయనగరం నుంచి. వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్ ప్యాలెస్లా ఉంటుందండి, అపార్ట్మెంట్లో ఉంటారు. కానీ వాళ్ళకి మొక్కలు పెంచాలనే కోరిక అయితే మాత్రం చాలా బలంగా ఉంది. అందుకు నేనైతే మాత్రం వాళ్ళకి మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువ సజెస్ట్ చేశానండి. ఇవైతే మీరు ఈజీగా కొంచెం షేడ్లో పెట్టుకున్నా కూడా మీకు ఉపయోగపడతాయని అనేసి నేనైతే చెప్పాను. ఆ మెడిసినల్ ప్లాంట్స్ అసలు నా దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఒకరోజు వీడియో చేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చక్కగా ఈ విధంగా గార్డెన్ అంతా చూడడం, ములక్కాళ్ళు హార్వెస్ట్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో కబుర్లు, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. కబుర్లు అంటే మామూలు కబుర్లు కాదండి, సరదా కబుర్లు కాదు, మొక్కల కబుర్లు, మొక్కల షేరింగ్ గురించి, మొక్కలు పెంపకం గురించి, ఇలా అన్ని విషయాలు కూడా చక్కగా మేమైతే షేర్ చేసుకున్నాం. అలాగే అడుగు మామిడి అయితే నేను కూడా పెంచుతాను అన్నారు, టేస్ట్ చూడండి అని అయితే నేనైతే ఇచ్చాను, వారికి అడుగు మామిడి ఇచ్చాను. అలాగే మన దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్గా నేనైతే మాత్రం మంచిగా ఒక చామంతి మొక్క మాత్రమే ఇవ్వగలిగాను. అందుకు నేను ఈ మాత్రంకే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ విధంగా మనం ఫ్రెండ్స్ అందరికీ కూడా మొక్కల పెంపకం నేర్పించగలిగితే వారు ముందుకు వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అయితే ఈరోజు హార్వెస్ట్ అన్నాను కదండి, హార్వెస్ట్ ఏంటి అంటారా? చక్కగా దొండకాయలండి. దొండకాయలు అయితే కోసి చాలా రోజులు అయిపోయింది, ఇంకా కొయ్యిపోతే మనకి ముదిరిపోతాయి అంటే పండిపోతాయి. బెండకాయ అయితే ముదురుతుంది కానీ దొండకాయ అయితే పండిపోతుంది అనమాట. చక్కగా అంటే మనకు రోజు ఆకుకూరలు కూరగాయలు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం కదా, అందుకు నేను వీటి మీదకి వెళ్ళలేదు. అయితే ఇంకా లాభం లేదు, ఇంకా కొయ్యాలి, ఈరోజు మంచిగా ఫ్రై చేసుకోవాలి అని అనేసి నేనైతే మాత్రం దొండ మొక్క గురించి, దాని కేరింగ్ గురించి ఇంతకుముందు నేను మంచిగా మీకు చూపించాను. అది ఎలా పెంచుకోవాలి, ఎక్కడ తెప్పించుకున్నాము ఏంటి, అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. అందుకే నేనేం చెప్తుంటే రోజు ఒక వీడియోని ఫాలో అవుతూ ఉంటే మీకు అన్నీ తెలుస్తాయండి. మధ్యలో టక్మని ఒక వీడియో చూసినా కూడా అర్థం కాదు. అయితే నేను టకా కోసేస్తున్నాను, చూసారా? ఇలా చెట్టు నుంచి ఇలా కోసుకెళ్ళి అలా ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉంటుందండి. అసలు వండుతుంటేనే మనకి ఆ దొండకాయల ఫ్లేవర్ 100% కూడా ఇందులో ఉంటాయి. ఎందుకు? మనం గోదారితంగా చక్కగా మన ఆర్గానిక్, మన సేంద్రీయ పద్ధతిలోనే మన విష రసాయనాలు ఏమి వాడకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి. అదే కాకుండా వంట కూడానండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. దొండకాయలు మార్కెట్ నుంచి తెచ్చిన వేపాలి అంటే చాలా పెద్ద పని. నాన్ స్టిక్లో పెట్టి అలా సిమ్లో పెట్టి ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి. ఇది అలా కాదండి, చక్కగా మనకు చాలా త్వరగా మెత్తబడిపోయి ఈజీగా అయిపోతుంది కర్రీ, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం మా ల్యాడర్ వేసుకొని ఈ విధంగా టక్ కోసేస్తూ ఉంటాం, ఎందుకంటే పందిళ్ళన్నీ హైట్గా పెట్టుకున్నాం. ఎందుకు? కింద నుంచి పార్క్ ఫీల్ వాకింగ్ చేసుకోవడానికి, మనకి మొక్కలు అడ్డు రాకూడదని ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట. దొండకాయలు చిక్కుడుకాయలు మాత్రం చాలా కష్టం కోయడం, ఎందుకంటే ఆకుల్లో కలిసి ఎక్కడెక్కడో ఉంటాయి. ఆ గార్డెన్ అంతా కొమ్మలు విస్తరించిపోయి ఉంటాయి. ఎలాగా వెతుకుతూ గార్డెన్ అంతా ల్యాడర్ పట్టుకొని తిరుగుతూ కోస్తూ ఉంటానన్నమాట. అయినా కూడా ఇది కూడా ఒక ఎక్సర్సైజే, చెప్పాను కదండి. మన గార్డెన్ వర్క్ ఫుల్ మనకి మంచి ఎక్సర్సైజ్, అన్ని ఆసనాలు ఇందులో వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఒక్కో రోజు ఒక్కో పని చేస్తుంటే ఒక ఆసనాలు అయిపోతూ ఉంటాయి మనకి చక్కగాను. ఈ విధంగా అయితే మంచిగా నేనైతే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఈ దొండకాయలకి చిన్న ఇది కూడా వచ్చింది చూడండి, దొండకాయ మీద చిన్న గీత, అంటే నామాల దొండ అంటాం దాన్ని, చాలా బాగుంటుందండి. అది ఎక్కువ ముదరదనమాట.
మామూలు దొండ ఏంటంటే త్వరగా పండిపోతుంది కొయ్యిపోతే. మనం ఇదేంటంటే కొంచెం ఎక్కువ రోజులైనా కూడా తట్టుకుంటుంది, కొంచెం కొయ్యిపోయినా కూడా పండిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అది. అలాగే మీ ఇంట్లో ఏమైనా దొండపాదు ఉంటే మీ దగ్గర ఏ వెరైటీ ఉంది, పెన్సిల్ దొండ అంటాము, పొడవ దొండ అంటాము, నామల దొండ అంటారు కదా, ఆ విధంగా అనమాట. మీ దగ్గర ఏదైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే వెరైటీస్ తెలుసుకోవడానికి మాత్రమే, అందుకనమాట. దొండపాదు మాత్రం ఎప్పటికప్పుడు డైలీ వాటరింగ్ ఉండాలండి. దీనికి చక్కగా వాటరింగ్ చేస్తూ ఆ ముదురాకులన్నీ తీసేస్తూ ఏదో ఒక ఫర్టిలైజర్ మీరు స్ప్రే చేయడమో మొక్కలకి వేయడమో చేస్తూ ఉంటే చక్కగా మనకి 365 రోజులు ఉండే మొక్క, 365 రోజులు కాసే మొక్క దొండపాదండి. మిగతావన్నీ కూడా సీజనల్గా కొన్ని ఉంటాయి కదా. అలాగే ఒక మొక్క పెట్టాము, మామూలు పేర ఆనప అవన్నీ పెట్టామని కొన్ని రోజులు క్రాప్ వచ్చి చచ్చిపోతాయి. దొండపాదికి అసలు చావే లేదండి. చచ్చిపోకపోగా బోల్డ్ మందికి మనం దొండపాదుని ఇవ్వచ్చండి. ఏ విధంగా అంటే అటు కొమ్మలు అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి చచ్చిపోద్దని బెంగే లేదు. చక్కగా నేనైతే మంచిగా హార్వెస్ట్ చేసేసాను హ్యాపీగా. ఇదిగోండి ఇన్ని దొండకాయలు ఒక 1/2 కేజీ వచ్చాయి. అక్కడక్కడ కొన్ని పెద్ద చిక్కుడుకాయలు కనిపిస్తాయి, అవి కూడా కోసాను. చెప్పాను కదండి కొంచెం దొండకాయకి నామంలాగా ఉంటుందని. ఒకటి ప్లెయిన్ దొండ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. పెద్దగా ఇది ఒక వెరైటీ కూడా ఉంది, ప్లెయిన్గా ఉంటుంది అనమాట. దీనికి పైన చుక్క ఉండదు. ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం బాగుంది కదా. చక్కగా మంచిగా ఫ్రై చేసేద్దాం ఈరోజు అయితే అనుకుంటున్నాను నేను. అలాగే ఇక్కడ చూసారా మాల్వా పూల మొక్క ఎంత కలర్ఫుల్గా భలే ఉందండి. నాకు అసలు ఎలా దీన్ని చూస్తూ ఉండిపోతాను రోజు. దీనిపై ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, దీని గురించి ఒకసారి మీరు చూడండి. ఇది ఏంటి మళ్ళీ మనసొప్పకు మీకు పెద్ద వీడియోలో కూడా చూపిద్దాం మన ఫ్రెండ్స్కి అనేసి వచ్చింది ప్రయత్నం. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంది. పైన షేడింగ్ అండి, దానికి చూసారా గీతల డిజైను, భగవంతుడు ఎలా డిజైన్ చేసాడో దీన్ని అనిపిస్తుంది నాకైతే. చాలా కలర్ఫుల్గా భలే ఉంది కదా, చాలా బాగుంది. అయితే ఇంకా హార్వెస్ట్ అయితే మాత్రం దొండకాయ ఫ్రై చేస్తున్నాము. ఏదైనా రసం చేసుకోవాలి, పప్పుచారు చేసుకో. దొండకాయకి పప్పుచారు చాలా బాగుంటుందండి. ఈవెన్ మన గార్డెన్లో ఉన్న కూరగాయ ముక్కలు ఏమైనా వేసి ఆ పప్పుచారు చేసుకుంటే భలే బాగుంటుందని వెతికితే నాకు ఇక్కడైతే మాత్రం చూశారు కదా ముల్లంగి దొరికింది, తెల్ల ముల్లంగి దొరికింది. చాలండి, ఇది చాలా చక్క. పైన ఆకులు దుంప కూడా వేసి మనం చక్కగా సాంబార్ చేసుకోవచ్చు. ముల్లంగిని కూర కన్నా నేను ఎక్కువ సాంబార్కి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే స్మెల్ ఉండదు కదా సాంబార్లోనైతే, కూర అయితే స్మెల్ అనేసి. అయితే ఈ విధంగా చక్కగా నేను మధ్య మధ్యలో ఒకటి లేపేస్తూ ఉంటాను. మన ఫ్రెండ్స్కి ఇందాక రాజీ గారికి ఇచ్చాను కదండి కొన్ని అడుగు మామిడి. ఒకటి ఈలోగా నాకు ఆకలేసిన కొంచెం అటు చూసి నోరు ఊరేస్తుంటే ఒకటి తినేస్తూ ఉంటాను అనమాట మధ్య మధ్యలో. స్వీట్ లెమను, టమాటోలు, ఇలాగ మ్యాంగో, డైరెక్ట్గా ఏ ఉంటే అవి పైన స్నాక్ లాగా ఆకలేసినప్పుడు తినేస్తూ అందులో తిరుగుతూ ఉంటాను అనమాట, పని చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా అయితే మనం చక్కగా ఒక ముల్లంగి కోసాను. అలాగే ఇంకా సాంబార్లోకి పప్పుచారులోకి అన్నాను కదా, ఇక్కడ 2 ములక్కాళ్ళు కూడా ఉన్నాయండి. ఈ ములక్కాళ్ళు కూడా కోస్తున్నాను అనమాట. చక్కగా ఈ 2 కలిపి మంచిగా పప్పుచారు పెట్టేయవచ్చు. 2 ములక్కాళ్ళు ఒక ముల్లంగి వేసి పప్పుచారు పెట్టి దొండకాయ వేపుడు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఈరోజు రెసిపీ కూడా మీకు చెప్పేశాను. చక్కగాను కిందకెళ్ళి నేనైతే మంచిగా వంట చేసేస్తాను. బాగుంది కదా చక్కగాను కాంబినేషను పప్పుచారు దొండకాయ వేపుడు. అయితే ఇప్పుడు మంచి పోషకాలు ఇవ్వాలండి అన్నాను కదా, మొక్కకి ఇచ్చేద్దాం పోషకాలు. ఏంటంటే గోకృపామృతం గురించి ఒక వీడియో చేశాను, మీరు చూశారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మీకు ఈరోజు గోకృపామృతం గురించి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. ఇది నేను తెప్పించుకున్నాను, హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. దీన్ని తయారు చేసుకుని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను కదా. ఇటువంటి గోకృపామృతము అనేసి అంటే గో ఆధారితమైందనమాట, గోధారితమైనది కాబట్టి మనకు మొక్కలకి ఎటువంటి తెగుళ్ళు రాకుండా మంచి పంట, మొక్కకి బలము, కూరగాయలకి పోషకాలు ప్లస్ టేస్ట్ని కూడా వస్తాయన్నమాట. OWDC, గోకృపామృతము, జీవామృతము ఇవన్నీ రెగ్యులర్గా మీరు ఇస్తూ ఉంటే, రెగ్యులర్గా అంటే రోజు కాదండి, 10 డేస్కి ఒకసారి, అలాగా జీవామృతం నెలకు ఒకసారి అయినా సరే ఇస్తూ ఉండండి. అది కూడా నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్నాను కదా. పండగ దగ్గర పడిపోతున్నాయి, ఇవన్నీ పనులు అన్నీ అలా ఉంటాయన్నమాట. అయితే ఈ విధంగా నేను గోకృపామృతాన్ని చక్కగా ఈ డ్రమ్, ఇది 60 లీటర్ల డ్రమ్ అండి ఇది. దీనిలో ఏంటంటే లీటర్కి 10 లీటర్లకి 5 లీటర్లకు 1 లీటర్ వేస్తాను దీన్ని. ఎందుకంటే మన 200 లీటర్లో గోకృపామృతం తయారు చేసుకున్నామో, తయారీ విధానం కూడా చూశారు. ఆ 200 లీటర్ల గోకృపామృతాన్ని ఈ విధంగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇస్తూ ఉంటానన్నమాట. మరి ఇవ్వకపోతే మొక్కలకు పోషకాలు మరి మనం బంధించి పెంచుతున్నాం కదా, భూమిలో కాదు కదా, తప్పనిసరిగా ఇవ్వాలండి. మనం ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే దర్జాగా చక్కగా వారం ఏవో పోషకాలు ఇస్తూ మంచిగా చేసుకోవచ్చు. గోకృపామృతాన్ని ఈ విధంగా 1 లీటర్కి 5 లీటర్ల వాటర్ వేసి ఇప్పుడు నేను మొక్కలకి
స్ప్రేయర్గా ప్లస్ మొక్కలకి సాయిల్కి కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఇవ్వడం వల్ల పుల్ల మజ్జిగ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే దీన్ని మజ్జిగతో చేస్తాం కాబట్టి. గోకృపామృతము బెల్లము మజ్జిగ వేసి గోకృపామృతం మదర్ కల్చర్ వేసి చేస్తాం కాబట్టి ఇంక నేనైతే మాత్రం ఇంకా పుల్ల మజ్జిగ వేరేగా స్ప్రే చేయక్కర్లేకుండా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అందుకు స్ప్రే చేస్తున్నాను. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల తెగులు రావు, మొక్కకు కూడా ఆకుల ద్వారా ఇది పీల్చుకొని మొక్కకు బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఈ విధంగా మాకు డ్రమ్ములన్నీ రెడీ పక్కన కంపోస్ట్, పక్క ఓడబ్ల్యూడిసి, పక్క గోకృపామృతం ఇలాగ అన్నీ కూడా ఒక్కొక్క డ్రమ్ చేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ కూడా మనం గబగబా మెషిన్ నాకు కొనుక్కున్నాను కదా స్ప్రేయర్, దాంతోనైతే ఈజీగా ఉంటుందండి. లేకపోతే బకెట్ పట్టుకొని గార్డెన్ అంతా తిరుగుతూ ఇవన్నీ పోయాలంటే కొంచెం ఇబ్బంది కదా. అందుకు నేనైతే మాత్రం ఈ మిషన్ కొనుక్కోవడం వలన, అదే స్ప్రేయర్ కొనుక్కోవడం వలన ఈజీగా నాకు పని అయిపోతుంది. పెద్ద పైప్ కూడా కొనేసుకున్నామండి, ఎందుకంటే మనం నిరంతరం చేసేవాళ్ళం కాబట్టి తప్పదు. మరి ఇంకా ఇన్ని రోజులు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఆ బకెట్ పట్టుకునే వేసేవారమి. ఇక్కడ మరి ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా హ్యాపీగా గార్డెనింగ్ చేయాలంటే కొన్నిటికి మనం అమౌంట్ పెట్టాలి, తప్పదు. ఎందుకంటే దీనివల్ల చాలా లబ్ధి పొందుతున్నామండి. రూపాయి కూరగాయలు కొనుక్కోకుండా ఈరోజు మంచి పోషకాహారం తినగలుగుతున్నామంటే ఈ గార్డెన్ చేసుకోవడం వల్లే. కాబట్టి కొంచెం పెట్టొచ్చని చెప్తాను నేనైతే మాత్రం. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కూరగాయలకు బోల్డ్ ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఎందుకంటే 4 రోజులకి తెచ్చుకోవాలి, వారం కోసం అన్నీ తెచ్చుకోవాలి, బండి వేసుకొని వెళ్ళాలి, టైం కేటాయించాలి. తెలిసి విషరసాయనాలతో కూడిన వ్యవసాయం అని తెలిసి కూడా అవన్నీ తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏ బాధ లేకుండా హ్యాపీగా నేనైతే మాత్రం ఇప్పుడు దీన్ని స్ప్రే చేసేస్తాను. భలే సరదాగా కూడా ఉంటుందండి, అసలు కష్టం అనిపించదు. నాకైతే మొక్కల పోషకాలు ఇవ్వడం అంటే చాలా పెద్ద టాస్క్ లాగా ఉండేదండి నాకైతే మాత్రం. ఎందుకంటే అలా బకెట్ పట్టుకొని అన్ని మొక్కలకి మొత్తం తిరగాలి కదా, అందుకు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు కాబట్టి హ్యాపీగా ఈ విధంగా సాయిల్కి స్ప్రేయర్కి కూడా ఇచ్చేస్తూ ఉంటాను. సాయిల్కి ఈ విధంగా దీన్ని ఏంటంటే ఈ స్ప్రేయర్లోని సాయిల్కి ఇవ్వడానికి దారలాగా పడుతుంది. ఇది ఇలా దారలా పడుతుంది, చూసారా, ఇలాగ దారలాగా అనమాట. ఇలాగ పడుతుంది, గట్టి మొత్తం పూర్తిగా తిప్పితే ఇది ఈ విధంగా స్ప్రేయర్లా కూడా పడుతుంది అనమాట. చూసారా, 2 పనులు ఒకేసారి అయిపోయినాయి కదా. అందుకు నాకు ఈజీ అని చెప్తున్నాను నేనైతే మాత్రం. ఈ విధంగా మనం ఈరోజు నేను గోకృపామృతాన్ని మొక్కలకి ఇస్తున్నాను అనమాట. ఇలాగ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వీడియోని చాలా చక్కగా మంచిగా చూస్తూ ఆదరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. 40,000 సబ్స్క్రైబర్స్ అయిందండి. నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. అలాగే చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు, చక్కగాను మంచిగా కామెంట్స్ కూడా పెడుతున్నారు, సంతోషంగా ఉంది. అలాగే కొంచెం లైక్ చేయడం కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరువవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా చేరువవడం వల్ల వాళ్ళు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడమో లేకపోతే ఇంట్రెస్ట్ రావడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అందుకనమాట మా సిమెంట్ మోడల్ అన్నింటిలో ఇలా తీగ జాతులు ఉంటాయండి, స్టాండ్ల మీదకి ఎక్కించడానికి. మేము మాటి పందిర్లు కట్టలేక మేము పర్మనెంట్గా అలా చేయించుకున్నాం అనమాట. ఈ విధంగా అప్పుడప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి మనం సమకూర్చుకోవాలి, పనిముట్లు తప్పదు. మరి ఇంకా గార్డెనింగ్కి సంవత్సరం మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, రూపాయి ఖర్చు పెట్టడం లేదు. అప్పుడప్పుడు ఇలా ఖర్చు పెడుతుంటే మనకి హెల్త్ ప్రాబ్లం రాదు. కొంచెం బ్యాక్ పెయిన్స్ అవి వచ్చాయనుకోండి, గార్డెనింగ్ చేయలేం కదా, అప్పుడు ఎంత నష్టపోతాం చెప్పండి. అందుకు నేనైతే అలా ఆలోచించాను. ఇప్పుడు మనం బకెట్ పట్టుకొని తిరగలేక ఈ విధంగా మనం చేస్తుంటే గార్డెనింగ్ కొన్ని రోజులకైతే మాత్రం చేయలేము, ఇలా అయితే కొంచెం చేయగలం అనేసే ఉద్దేశంతో నేను ఎక్కువ రోజులు గార్డెనింగ్ చేయాలంటే కొంచెం ఇవన్నీ కూడా మనం చూసుకొని చేస్తూ ఉండాలి. ఈ విధంగా నేనైతే మాత్రం మొక్కలంటికి గోకృపామృతం ఇచ్చాను. గోకృపామృతం గురించి మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి, గూగుల్లోను కానీ యూట్యూబ్లో కానీ ఎంత మంచి విషయాలు ఉంటాయో. ఇలాంటివన్నీ కూడా మనం సమకూర్చుకున్నామంటే గార్డెన్ ఈజీగా చేసుకోవచ్చు చక్కగా. ఎందుకంటే డైలీ శ్రద్ధ మాత్రం పెట్టాలండి. మార్నింగ్ లేవగానే ఇది మనం వంట వార్పు ఎలా కంపల్సరీగా చేస్తామో గార్డెన్ వర్క్ కూడా కంపల్సరీగా చేస్తే ఈజీ అవుతుందండి. మనకి అలా మన ఇంటి పనులు బద్దకించి అలా చేసామంటే అసలు గార్డెనింగ్ సరిగా ఉండదు, గార్డెన్ పాడవుతుంది, చేయడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి రోజుకు 1 గంట మనం పనిచేసామంటే గార్డెన్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి. మరో మంచి వీడియో